హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి స్టిచ్చింగ్ హెట్ హోమ్. ఈరోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. చాలా ఈజీగా సింపుల్గా ఎలా కుట్టాలి ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్లోని కటింగ్ వీడియోస్, బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయన్నమాట. మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈరోజు చాలా సింపుల్గా ఎలా కుట్టేయాలి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను అనమాట. ఏంటంటే ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి, అయితే కొంచెం టైం లేకపోవడం వల్ల చేయలేదన్నమాట. కటింగ్ చాలా లేదు, చూసారా? కటింగ్ చేసిన వెంటనే మనం కుట్టాలన్నమాట. కానీ నేను ఏం చేశాను, లేట్ చేసిన, అందుకే ముడతలుగా ఉందన్నమాట. ఫస్ట్ అయితే మనమైతే కటింగ్ చేసాం కదా, ఒకసారి కొలుచుకోవాలి. ఎలా మనం అంటే కటింగ్ చేసి చాలా రోజులు అయిన తర్వాత మనం కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా ఒకేలా కుట్టేయకూడదు అనమాట. ఒకసారి కొలుచుకోవాలి మనం ఏ బ్లౌజ్తో ఎలా కటింగ్ చేసామనేది. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. లేదంటే ఎలా ఉందో అలా కుట్టేసామనుకోండి, ఒకవేళ మనం కుట్టేటప్పుడు ఒక ఐడియాతో కటింగ్ చేసేటప్పుడు ఒక ఐడియాతో కటింగ్ చేస్తాం, కుట్టేటప్పుడు ఇంకొక ఐడియాతోనే కుడతాం అనమాట. అందుకని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసి కుట్టాలి. ముందుగా అయితే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో మనం బెల్ట్ వేస్తాం కదా, నడుం బెల్ట్ అయితే కుట్టేస్తున్నాను. స్ట్రైట్గా వేస్తాను, కొంచెం స్పీడ్గా పెట్టానండి, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోకుండా స్పీడ్గా పెట్టాను. కానీ మీకు అర్థమవుతుంది, చూడండి, క్లారిటీగా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్కిప్ చేస్తూ వెనక్కి వెళ్తూ చూడండి అనమాట. నేను ఎలా వేస్తున్నాను బెల్ట్ చూసారా? ఇలాగ టాప్ స్టిచ్ కానీ మీరు వేసినట్లయితే మీకు ఈజీగా టర్న్ అవుతుంది అనమాట, అటు సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. చూసారా? ఇప్పుడు ఈ కుట్టు ఇటువైపుకి రావాలి, కనిపించాలి, ఇలా కనిపించాలి. ఇలా కనిపిస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అంటే అటు సైడ్ ఏం లేకుండా మనకి క్రాస్ లేకుండా స్ట్రైట్గా నీట్గా అయితే వస్తుంది. ఇంకా ఇంకొక కుట్టు కూడా వేసేయండి. ఇలా 2 కుట్లు వేయటం వల్ల ఏంటంటే మనం హెమ్మింగ్ చేసే పని ఉండదు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అందరూ దీన్నే ఫాలో అవుతున్నారు, హెమ్మింగ్ పెద్దగా అడగట్లేదు. ఇక స్ట్రైట్గా చూసుకోండి, నెక్ సరిగ్గా ఉందా లేదని ఒకసారి చూసుకోవాలి. మనం యూట్యూబ్లో చాలాసార్లు చూసే ఉంటాం, వాళ్ళు సరిగ్గా చూడకుండా కుట్టేసి పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఆ వీడియో స్కిప్ చేస్తున్నారు, లేదంటే మా వాళ్ళు కూడా నీట్గా ఒకసారి చూసుకుంటారనమాట. నేనైతే ఇంకా స్కిప్ చేయకుండా మీకు మొత్తం చూపిస్తున్నాను. మీకు అనిపిస్తుంది వీడియోలు చూసేటప్పుడు, ఏంటి వీళ్ళకి ఇంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏంటని. నాకు చాలాసార్లు అలా అనిపించేది అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి పర్ఫెక్ట్గా రాదండి, 1-2 సార్లు చూసుకుంటారనమాట. బ్యాక్ డాట్స్ కూడా మీరు ఇప్పుడే వేసేయండి. బ్యాక్ డాట్స్ కూడా మెడను బట్టి వేస్తారని, మెడకు దగ్గరగా వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే మెడ మనకి కోడిగుడ్డ ఆకారంలో కాకుండా రౌండ్గా నీట్గా వస్తుంది. చూసారు? నేను 2 కుట్లు అయితే వేసాను, అటు ఇటును. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఇకపోతే హ్యాండ్స్ మనకి జాయింట్లు పడతాయి కదా, చిన్న జాయింట్ పడుతుంది, జాయింట్లు అయితే వేసుకుంటున్నాను. చిన్న జాయింట్ అయినా సరే పెద్దదే వేస్తున్నాను, ఎందుకంటే తర్వాత మరలా నేను కొలిచి ఎంత కావాలో అంతే పర్ఫెక్ట్గా ఉంచేసి మిగతా తీసేస్తాను. జాయింట్లు 2 విధాలుగా వేస్తాను, చూడండి ఈజీగా. ఇది వచ్చేసి రైట్ వైపు వేసి ఇది రాంగ్ సైడ్ పెట్టాలన్నమాట. ఇలా పెట్టి ఒక కుట్టు వేయండి. మిషన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా మీకు జాయింట్లు చేయడం నేర్చుకోండి. ఒకవైపు అలా వేసాను కదా, ఇంకొక వైపు చూడండి వేస్తాను. ఇది రైట్ వైపు, ఇది రైట్ వైపు, 2 రైట్ వైపు పెట్టి వేయండి. ఇలా మడత పెట్టేసి ఒక కుట్లు అయిపోద్ది. ఫస్ట్ వేసింది ఏంటంటే 2 కుట్లు అవుతుంది, సెకండ్ వేసింది ఒక కుట్లు అయిపోద్ది అనమాట. అర్థమైంది కదా మీకు? అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇంకొక హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోండి. మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా చేసుకోండి. 2 విధాలుగా చూపించాను. ఇప్పుడు మనం మడత పెట్టడానికి కొంచెం వదిలేం కదా, ఆ కొంచెం చిన్న టక్ అయితే ఇచ్చేసాం కదా, ఆ టక్ను బట్టి మనం స్ట్రైట్గా అయితే మనం కుట్టుకోవాలి. చూస్తారా? స్ట్రైట్గా గోరుతో ఇలా అనుకుంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది, లేదంటే మనకి క్రాస్గా వస్తుంది. అప్పుడు హ్యాండ్ పైకి ఎత్తేస్తుంది అనమాట. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. గోరుతో అనుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. మనం ఎంతైతే వదిలేమో అంత నీట్గా కుట్టు వేసుకోవచ్చు. చివరి ఎడ్జ్లకి వేయండి. చివరి ఎడ్జ్లకి వేయటం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం కుట్టడం వస్తే సరిపోదు, కుట్టడం కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్లుగా కుట్టాలన్నమాట. నేను లోనకి చిన్నది మడత పెట్టేసి కుట్టేస్తున్నాను. ఇంకా ఈ హ్యాండ్ కూడా సేమ్ సమానంగా రావాలంటే అది కుట్టిన వెంబడే ఇది కూడా కుట్టాలి. అప్పుడు మనకి సమానంగా, అంటే ఎంత ప్లేస్ వదులుతున్నాం మనం, అంటే కుట్టు వేయడానికి ఎంతైతే వదులుతున్నామో అంత మనకి సమానంగా వస్తుంది. లేదంటే ఒకవైపు చిన్నది వచ్చి ఒకవైపు పెద్దది వచ్చింది అనుకోండి, చూడటానికి బాగోదు, ఫినిషింగ్ బాగోదు అనమాట. అది కుట్టిన వెంటనే ఇది కూడా కుట్టేస్తేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. హ్యాండ్ నేనైతే హెమ్మింగ్ చేయట్లేదండి, అందుకని నేను కుట్లు వేసేస్తున్నాను. లేదంటే హెమ్మింగ్కి అయితే వేరే విధంగా కుట్టాలి. ఇప్పుడు దీనిపైన ఇంకో కుట్టు కూడా దీని పక్కనే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వేసామో దీనికి కూడా అలాగే దాని పక్కనే ఒక కుట్టు అయితే వేసేయాలి. రెండో దానికి కూడా అలాగే నీట్గా
మనం ఎంత ఫస్ట్ హ్యాండ్కి ఎంత గ్యాప్ అయితే ఉంచామో దీనికి అంతే గ్యాప్లో వేసేయాలి. లేదంటే మాత్రం ఫినిషింగ్ నీట్గా రాదు. హ్యాండ్స్ కనిపిస్తాయి కదా, కనిపించినప్పుడు కనిపించిన చోట్ల మీరు ఎలా కుట్టినా పర్లేదు, కానీ కనిపించే చోట్ల మాత్రం నీట్గా కుట్టండి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. మన కస్టమర్లు కూడా పెరుగుతారు అన్నమాట. మన ఫినిషింగ్ బాగుంటే కస్టమర్లు కూడా పెరుగుతారు. హ్యాండ్స్ అయితే కుట్టేసాం కదా, ఇప్పుడు ఒకసారి చూసుకోండి. హ్యాండ్ లోతు తీయలేదు. నేను ఎప్పుడు కూడా లోతు కుట్టేటప్పుడే తీస్తాను, కటింగ్ వేసినప్పుడు హ్యాండ్ లోతు తీయను. ఒకసారి అంటే ఫ్రంట్ పార్ట్కి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అయితే నేను లోతు తీసేస్తాను, కానీ హ్యాండ్స్కి మాత్రం నేను కుట్టేటప్పుడే తీస్తాను. చూడండి, 2 సమానంగా వేసేసుకొని ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత అనుకున్నామో ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కసారి హెచ్చుతగ్గులు అవుతాయి కదా, మనం అలాగే కుట్టేసాం అనుకోండి, ఒక హ్యాండ్ పెద్ద అవ్వచ్చు, ఒక హ్యాండ్ చిన్నదవ్వచ్చు. ఒక 2 మినిట్స్ మనం కేటాయించి ఒకసారి కలుచుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు చూసుకొని ఖర్చులు వదిలేసుకొని నీట్గా కటింగ్ అయితే వేసుకోవాలి. 2 హ్యాండ్లు పెట్టేశాను. వాళ్ళు కొంచెం హ్యాండ్ పొడవు పెట్టమన్నారు, అందుకని ఎగుతుంది 1.5 అయితే నేను హ్యాండ్ పొడవు పెట్టేసాను. ఆ 1.5 వదిలేసి జాకెట్ పెట్టాను అనమాట. ఇప్పుడు నీట్గా కటింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా కుట్టు వచ్చేసి అలా అనమాట. అది వేస్ట్ కటింగ్ వేసేస్తున్నాను. మనకు ఖర్చులు పడ్డాయన్నాను కదా, ఖర్చులు అయితే అంతే పడింది. ఇప్పుడు ఒకటి రైట్ సైడ్ వేయండి, ఒకటి రాంగ్ సైడ్ వేయండి. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీస్తున్నాను అనమాట. 2 రైట్ సైడ్ వేసి లోతు తీసామనుకోండి, 2 ఒక హ్యాండ్గా వస్తుంది. అది 2 రాంగ్ సైడ్ వేస్తే 2 ఒక హ్యాండ్గా వస్తుంది. అలాంటప్పుడు ఒకటి రైట్ సైడ్ వేస్తే ఒకటి రాంగ్ సైడ్ వేయాలి, అప్పుడే 2 హ్యాండ్స్కి వస్తాయి అన్నమాట. ఇలా వేసుకొని ఇప్పుడు చంక లోతు తీయడం చూపిస్తాను చూడండి. డీటెయిల్డ్గా ఒక వీడియో ఉంది మన ఛానల్లోనే, చూడండి, హ్యాండ్ లోతు తీయటం. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, షోల్డర్ జాయింట్ దగ్గర సెంటర్కి వచ్చేసి ఒక మార్క్ అయితే చేయండి. షోల్డర్ జాయింట్ దగ్గర సెంటర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసి, చంక జాయింట్ల దగ్గర మన వైపుకి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసి, ఆ రెండింటికి మధ్యలో ఒక మార్క్ చేయండి. ఇప్పుడు ఆ 3 డాట్లు కలుపుతూ ఒక కర్వ్ గీయాలన్నమాట. మధ్యలో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఒక డాట్ చేసి, ఇప్పుడు ఈ 3 డాట్లు ఒక కర్వ్ గీయాలి. చూడండి, నేను వేస్తున్నాను. ఫస్ట్ స్ట్రైట్గా వెళ్ళి ఇలా లోనికి వెళ్తూ బయటకు రావాలి. బయటకు రావాలన్నమాట. ఇప్పుడు కటింగ్ వేస్తున్నాను చూడండి. కటింగ్ వేసేటప్పుడు మీకు క్రాస్ అర్థమైపోతుంది అనమాట. ఇలా నీట్గా అర్థమైంది కదా, ఇంత అయిపోయింది ఇంకా హ్యాండ్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి మనకు 36 అనమాట. అంటే నడుము చంక భాగం చెస్ట్ వచ్చేసి 36, అంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. చూడండి, 1.5 ఇంచ్తో అయితే నేనైతే గీస్తున్నాను. కొంచెం కర్వ్గా గీస్తే బుట్ట బాగా వస్తుంది నీట్గా. ఇలా బుట్ట నీట్గా వస్తే, రౌండ్గా వస్తే చెస్ట్ బాగుంటుంది అనమాట. లేదంటే సూదిగా వచ్చిన అంతగా బాగోదు. ఇలా పట్టుకొని ఇలాగ ఒకసారి మీరు ఒకవేళ మీకు అలవాటు లేకపోతే మార్క్ చేసుకొని మీరు కుట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా అయితే నీట్గా వస్తుంది. ఒకసారి అయితే మీరు అలా ట్రై చేయండి. కటింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటుంది. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి కటింగ్ వీడియో చూడండి. దాని ద్వారా మీరు స్టిచ్చింగ్ అయితే నీట్గా మీకు అర్థమవుతుంది. ఇకపోతే షేప్ బెల్ట్లు వేసేటప్పుడు నేను ఒకలా వేస్తాను, మీరు యూట్యూబ్లో చూస్తుంటారు. నేనైతే ఫస్ట్ అయితే మా దగ్గర అయితే మేమైతే ఇలాగా ఏ క్లాత్ అయినా సరే కొంచెం గట్టిగా ఉండే క్లాత్ అయితే వేస్తాను. ఇదిగోండి బటన్స్ నేను అవన్నీ తీసేసాను. 2 మడతల మీద వేస్తాను, ఎందుకంటే గట్టిగా ఉంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవి 2 అనమాట. 2 చూడండి, ఒక దాని మీద పెట్టేసాను. ఆపోజిట్లో పెట్టాలన్నమాట. ఆపోజిట్లో పెడితే మనకు 2 సైడ్స్ వస్తాయి, లేదంటే ఒక సైడ్ వచ్చేస్తుంది. మీరు ఎలా వేసినా పర్లేదు, నీట్గా ఇది ఇలా ఫినిషింగ్ ఇలా కుట్టేయండి. నేను 2 వేసాను కదా, మర్చిపోయి 1 అనుకున్నాను, ఎందుకంటే దానికి కుట్లు ఇప్పుతున్నాను అనమాట. అవి కుట్లు ఇప్పేసి సేమ్ దీనిలా కుడుతున్నాను. అంటే మనం వేసిన వైట్ క్లాత్ ఉంది కదా, షర్టు ముక్క, అది లోనికి వెళ్ళేలాగా అటు ఇటు పింక్ కలర్ వచ్చేలాగా కుడతాను. యూట్యూబ్లో ఏంటంటే 2 పీసులతోనే వేసేస్తారు, అది నిలబడదని నేను అనుకుంటున్నాను. మా వాళ్ళు ఇంకా గట్టిగా వేయమంటారు, అంటే గట్టి క్లాత్ లోన్ పెట్టేసి వేయమంటారు స్టిఫ్గా ఉండటం కోసం. మా వాళ్ళకైతే ఇలా అలవాటు, అందుకని మేమైతే ఇలా కుడతామన్నమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి. మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 3 ఉండేలాగా, జాయింట్ల వైపు 3 ఉండేలాగా చూసుకొని, అంటే ఖర్చులో ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా, నీట్గా కటింగ్ అయితే ఇలా అయితే వేసేసుకున్నాం. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో.
దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్‌గా మనం డ్రాయింగ్ చేసుకొని కరెక్ట్‌గా కొడితే ఏమవుతదంటే హెచ్చుతగ్గులు అవ్వచ్చు. అందుకని మీరు ఒరామరిగా క్లాత్ తీసుకొని ఇలా కుట్టుకున్నారనుకోండి బావుంటది. ఒకటి రైట్ సైడ్ వేసినప్పుడు ఇంకొకటి రాంగ్ సైడ్ వేసి కుట్టుకోవాలనమాట. అలా కుట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తది. అర్థమైంది కదా! నేను అర్థమైంది అనుకుంటున్నాను. మీరు చూడండి. మొదట వీడియో చూడండి. 1కి 2 సార్లు చూడండి. ట్రై చేయండి. మీకు చాలా ఈజీగా, నీట్‌గా అర్థమవుతది. చాలా బాగా వచ్చేస్తదనమాట. ఇంకా అడ్జస్ట్‌మెంట్ ఇంకా ఖర్చులు ఏమైనా ఉంటే అవి కటింగ్ వేసుకొని నీట్‌గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 సమానంగా వచ్చాయో లేదో చూసుకోండి. చూసుకొని షోల్డర్స్ జాయింట్లు చేసేయండి. 2 సమానంగా రాకపోతే కటింగ్ వేసుకోండి. ఇంకా ఉక్స్ పట్టి, కాజాల పట్టీలు వేసేసుకోండి. చూసారా? ఇలా నీట్‌గా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి జాయిన్ చేసినప్పుడు ప్లస్ సింబల్ వస్తది. మనం నీట్‌గా కటింగ్ వేస్తే నీట్‌గా ఇది కూడా స్ట్రైట్‌గా చూసుకోండి. అప్పుడే మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు పైట వైపు ముడతలు రాకుండా ఉంటది. ఇక హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనం గట్టిగా లాగి పట్టకూడదనమాట. మనం ఏదో అలాగా సపోర్ట్ ఇవ్వాలే గానీ హ్యాండ్ గానీ, మెయిన్ పార్ట్ గానీ మనం అస్సలు సాగదీయకూడదు. అలాగ సపోర్ట్ ఇవ్వాలంతే. ఎందుకంటే మనం ఇప్పుడు సాగదీసామనుకోండి, వేసుకున్న తర్వాత కూడా సాగుతది కదా! అప్పుడు కుట్లు ఊడిపోతాయన్నమాట 2 సార్లు సాగితే. ఒకసారి సాగటానికే ఉంటది. లేదంటే కుట్లు పగిలిపోతాయి, సంకలు కోసేస్తాయి. అర్థమైంది కదా! ఇలాగైతే 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి. నేను ఛానల్ కొత్తగా పెట్టానండి. కొంచెం నాలో టాలెంట్ ఉంది కానీ దాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. ఉండే కొద్దీ నేను చేస్తాననమాట. నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు నా వీడియో చూసారంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. 10 నిమిషాలు చూసారంటేనే. ఐ హోప్ నేను మంచిగా మీకు నేర్పిస్తానని అనుకుంటున్నాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి. ఫస్ట్ నేను హుక్స్ పట్టి వేస్తున్నాను. కాజా పట్టి చూడండి ఎలా వేస్తున్నానో నీట్‌గా వచ్చేస్తది. మీరు చూస్తున్నారు కదా! అలా నీట్‌గా 2 కుట్లు వేయాలి. ఎందుకంటే ఆ మధ్యలోనే మనం కాజాలు వేస్తాం. ఇప్పుడు హుక్స్ పట్టి అనమాట. ఇలాగ ఒక 3 ఇంచెస్ గ్యాప్‌తోని మనం క్లాత్ తీసుకోవాలనమాట. తీసుకొని ఇలాగ పైన వైపు పెట్టాలి. పై వైపు పెట్టి ఇలా నీట్‌గా కుట్టేయండి. క్లారిటీగా నేను ఒక వీడియో చేశాను. మన ఛానల్‌లో ఉంటది చూడండి. అందుకే స్పీడ్‌గా పోనిచ్చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోద్దనమాట. ఒక 30 గంటల్లోనైతే మనం బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. ఇంకా నేను చాలా స్పీడ్‌గా పెట్టాను. మీకు అర్థమవుతుంది కదా! ఇలా కొలుచుకోవాలి. లేదంటే హుక్స్ పట్టి, కాజా పట్టి సమానంగా రాకపోతే ఏమవుతది? హెచ్చు తగులవుతాయన్నమాట. ఇప్పుడు ఈ క్రాస్ పీస్‌లు కట్ చేస్తున్నాను. ఈ క్రాస్ పీస్‌లు ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మన ఛానల్‌లో డీటెయిల్‌గా పెట్టాను. మన ఛానల్‌లో ఒకసారి వెళ్ళి చూడండి. క్రాస్ పీస్‌లు ఎలా కటింగ్ వేయాలనేది ఫుల్ డీటెయిల్‌గా పెట్టాననమాట. ఇంక ఇవి కుట్లు వేసేసుకోవాలనమాట. ఎలా కుట్టాలి, ఎలాగ రెడీ చేయాలనేది కూడా మన ఛానల్‌లో ఉంది. ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి. ఇంకా నీట్‌గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నీట్‌గా కుట్టేసుకోవాలనమాట. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్‌గా చెప్తాను. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దండి. మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే ఆ కామెంట్స్ నాకు బూస్ట్‌లా పనిచేస్తున్నాయి. కొత్త వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. జాకెట్ పీస్ సరిపోలేదు. అందుకని సేమ్ కలర్ ఉన్నది కొంచెం పీస్ తీసుకున్నాను. ఇంకా మెడపట్టి అనమాట. మెడపట్టి వేస్తారు కదా! మెడపట్టి ఇంకా అది చుట్టూరుతో వేసేసుకోవాలి. సాగదీయొద్దు. మనం హ్యాండ్స్ ఎలా జాయింట్ చేస్తాం ఈ మెడపట్టి కూడా అలాగే తిప్పుకోవాలన్నమాట. అప్పుడే నీట్‌గా వస్తది. మీరు సాగదీశారనుకోండి మెడ ఎత్తేయడాలు సరిగ్గా రాదనమాట. మీరు ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు. మీరు ట్రై చేసే ఇప్పుడు వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. మీరు ట్రై చేసే ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతుందనమాట. అలా నీట్‌గా రావాలంటే మనం సపోర్ట్‌గానే ఇవ్వాలే గానీ మన చేతులు టైట్‌గా పట్టి లాగడాలు, లూజ్‌గా లాగేయడాలు అస్సలు ఏమి చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు పైకుట్టు ఒకటి వేసేయండి. ఇదిగోండి ఇంతే. ఇలా పైకుట్టు నీట్‌గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. టైట్‌గా అస్సలు మీరు లాగొద్దు. టైట్‌గా లాగారంటే ఇంకా బ్లౌజ్ సెట్ అవ్వదనమాట. ముడతలు ముడతలుగా వచ్చేస్తదనమాట. ఇలా నీట్‌గా 2 కుట్లు వేస్తే జాకెట్ సెట్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు వచ్చేసి జాయింట్లు అనమాట. ఇలా ఒకసారి చూసుకోండి. హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని పర్ఫెక్ట్‌గా స్ట్రైట్‌గా ఒక కుట్టు వచ్చేలాగా కుట్టేయండి. అప్పుడు మనకి ప్లస్ సింబల్ వస్తుంది. నేను చూపిస్తాను మన వీడియోలోని. చాలా ఈజీగా
స్ట్రైట్గానే లాగండి, క్రాస్గా ఉండదు, కుట్టు స్ట్రైట్గా అవుతుంది. మనం కటింగ్ నీట్గా వేసాం కాబట్టి కుట్టు కూడా నీట్గా వచ్చేస్తుంది. అంటే షోల్డరు మనం ఎంత తీసుకున్నాము షోల్డర్ని బట్టి, అలాగే మన నడుము కొలతను బట్టి చంక డౌన్ ఇవన్నీ తీసుకున్నాం కదా, అడ్జస్ట్మెంట్లు చేసాం కాబట్టి మనకు కుట్టు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా జాయిన్ చేసేటప్పుడు కొత్త వారికి ఎప్పుడైనా సరే జాయింట్ల దగ్గర చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే సరిగ్గా రాదు, ప్లస్ సింబల్ రాదు, ప్లస్ సింబల్ రాకపోతే సరిగ్గా కుట్టు పడదనమాట. అప్పుడు ఏంటంటే వేసుకున్నప్పుడు కొంచెం హెచ్చుతగ్గులుగా ఉంటుంది, చంక పట్టేయడాలు చంక కోసేయడాలు అవి అవుతాయి, చెస్ట్ కూడా టైట్గా పట్టేస్తుంది అనమాట. ఇప్పటి వరకు నా వీడియో చూసిన చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా మీరు గమనించారా, మనం ఏదన్నా కుట్టేటప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత దారం అయిపోతుంది. నాకు అలా చాలాసార్లు అవుతుంది, చాలా విసుగు కూడా. ఇలా ఒక 3 కుట్లు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా అటువైపు కూడా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. సింబల్ చూసారా, ప్లస్ సింబల్ వచ్చింది, ఇదనమాట. ఇలా ప్లస్ సింబల్ వస్తేనే మనకి నీట్గా వచ్చినట్టు అని అందరూ అంటారు. నాకైతే ప్లస్ సింబల్ అన్నిటికి రాదు, కొన్నిటికి కొంచెం అటు ఇటు హెచ్చు తగులు అవుతాయి. కొంచెం అయినా పర్లేదు, కానీ మరీ ఎక్కువైంది అనుకోండి బాగోదు. ఇప్పుడు చూసుకోండి, ఇచ్చిన ఆ జాకెట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. నాకు కొంచెం ఉంది, సరిపోతుంది అదనమాట. సరిపోయింది కదా. ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ మనం కుట్లు వేసేసుకున్నామంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు వీడియో చూసిన చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కూడా ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది మీ టైం నాకు కేటాయించినందుకు. ఇంకా మన ఛానల్లో ఫాలో అవ్వండి. నేను మంచి మంచి టిప్స్తో నేనైతే వీడియోస్ చేస్తానన్నమాట. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ చూసి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ చూసి నేను మిషన్ నేర్చుకున్నాను. ఈరోజు ₹1 సంపాదించి ఒకరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతున్నాను. నాలాగా చాలామంది ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సపోర్టబుల్గా నేను ఉంటానన్నమాట. ప్రతిదీ చిన్న చిన్నవి కూడా నేను వీడియో అయితే చేస్తానన్నమాట. ఐ హోప్ మీకు నచ్చిందా అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మన వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.